హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. మొట్టమొదటిసారిగా అయితే నారా లోకేష్ గారు ఉద్యోగులకి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. పారదర్శకంగా టీచర్ల బదిలీలు కూడా చేపట్టబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందండి. మొత్తానికైతే పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులు, నూతన వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ని అయితే ఆదేశించారు. మొత్తానికి కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో నిలిచిపోయినటువంటి నాడు నేడు ఈ విధంగా phase 2, phase 3 పనులన్నీ కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలని అయితే చెప్పారండి. అధికారులకి ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్ గారు. ఇక శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు లోకేష్తో సమావేశమయ్యారు. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా ఆరా తీశారు. భోజనం రుచికరంగా నాణ్యతగా అయితే ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పారదర్శకంగా టీచర్ల బదిలీలు కూడా చేపట్టబోతున్నట్టు ఆయన చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.